ప్రజా టీవీ తెలుగు న్యూస్. భారతదేశంలోని పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి రైల్వేల్లో గుంటకల్ డివిజన్లోని గుత్తి పరిధిలో గుత్తిలోనే కాకుండా చుట్టుముట్టు పల్లెల నుంచి కూడా వచ్చి రైల్వే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు గతంలో రైల్వే ఉద్యోగాలు పోవడం, సాయంకాలం తిరిగి రావడం అంటే గుత్తి ఆర్ఎస్లో ఒక తిరునాళ్ళలాగా జనం తిరిగేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో ఒక 10-15 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే ఆ పరిస్థితి కొరబడింది. ఎందుకంటే ప్రభుత్వం ఒకవైపు ప్రైవేటీకరణ చేసుకునే ప్రభుత్వ రంగ సంస్థ రైల్వేల్లో ప్రభుత్వ ఉద్యోగాలను తగ్గిస్తూ ఉంది. తగ్గిపోయిన ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశం లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉన్న ఉద్యోగాలను వాళ్ళకే కంటపెడుతూ స్థానికంగా చదువుకునడం నిరుద్యోగులు ఎక్కువైపోతున్నారు ఇక్కడ. కాబట్టి మేము చెప్పేది ఏమంటే ఆ ఇచ్చే ఉద్యోగాల్ని మేము వాళ్ళు ఇవ్వకూడదని చెప్పి అడ్డుకోవడం లేదు. అయితే ప్రాంతీయ తత్వం చూసుకొని లోకల్గా ఉండే వాళ్ళకి 80% ఇస్తూ నాన్ లోకల్ వారికి 20% ఇవ్వాలని చెప్పి మా డిమాండ్. దాని తర్వాత ఇక్కడ ఉండే వాళ్ళు చదువుకోవడం లేదా, ఇక్కడ ఉండే వాళ్ళకి పని చేసేసి సామర్థ్యాలు లేవా, తెలివితేటలు లేవా అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో అటువంటివి ఏమైనా జరిగినటువంటి 80-20% ప్రభుత్వ ఉద్యోగాలు రైల్వే ఉద్యోగాల్ని ఇవ్వాల్సిందిగా మేము దీని ద్వారా తెలియజేస్తాం. రైల్వేలో ఇటీవల కాలంలో జరుగుతున్న భాగంగా పెద్ద ఎత్తున అన్ని రంగాల్ని కూడా అన్ని విభాగాల్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఆ ప్రైవేటైజ్ చేసే క్రమంలో వేరే ప్రాంతాల నుండి ఆన్లైన్ టెండర్ విధానం అని చెప్పి టెండర్ విధానాన్ని తీసుకొచ్చింది భారత రైల్వేలు. ఆ ఆన్లైన్ టెండర్ విధానం ద్వారా పనులు దక్కించుకుంటున్న కాంట్రాక్టర్లు వాళ్ళు మధ్య నెలకొన్న పోటీ కారణంగా టెండర్ పిలిచినటువంటి దానికంటే మైనస్ రేట్లకి దాఖలు చేసి అక్కడ పనిచేసేటువంటి దినసరి కూలీలకు మాత్రం ప్రతి సంవత్సరం అంటే ఉదాహరణకు కాంట్రాక్ట్ లేబర్కి ఒక కాంట్రాక్టర్ మొట్టమొదటిగా 15,000 రూపాయలు జీతం ఇస్తాడు. మళ్ళీ కాంట్రాక్టర్ మారినప్పుడు 12,000 రూపాయలు ఇస్తాడు. మళ్ళీ కాంట్రాక్టర్ మారి మైనస్ రేట్కి వేస్తున్నప్పుడు 10,000 రూపాయలు వేస్తున్నాడు. ఆ 10,000 రూపాయలకే మీకు ఇష్టమైతే రండి, లేకపోతే లేదు, ఈ ఉద్యోగాల్లో ఇంతే అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ విధానం కరెక్ట్ కాదు. ఈ విధానాన్ని అడ్డుకోవాలని చెప్పి ఉద్దేశంతో దీని మీద అభిప్రాయ సేకరణ కోసమే 6వ తారీఖు నాడు మీటింగ్ పెట్టాం. దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పనిచేసేటువంటి నిరుద్యోగులుగా ఉన్నటువంటి మా పిల్లలకు కూడా పర్మనెంట్ ఉద్యోగాలు రావాలా, కాంట్రాక్ట్ విధానం మీద వస్తే కాంట్రాక్టర్లు కూడా స్థానికులు అయి ఉండాలా, స్థానిక నిరుద్యోగులకు కూడా మినిమం పే స్కేల్ అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. ఈ సమావేశానికి అందరూ కూడా వచ్చి మీ అభిప్రాయాలు పంచుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏప్రిల్ 6వ తారీఖు జరుగుతున్నటువంటి ఈ యొక్క అభిప్రాయ సేకరణలో భాగంగా గుత్తి ఆర్ఎస్ కన్యకా పరమేశ్వరి ఆలయంలో సాయంత్రం 5 గంటలకు సమావేశం జరుగుతుంది. తమ అభిప్రాయాలు తెలియజేసిందిగా అందరినీ కోరుతూ ఈ యొక్క సమావేశాన్ని ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఒక్కరు లేరు. రైల్వే డిపార్ట్మెంట్ అస్సలు పట్టించుకోవటం లేదు. వాళ్ళు ఇంత చేసినప్పుడు వాళ్ళు కష్టపడి కొడుకులకి కూతుర్లకి ఉంటే కన్నా కొద్దిగా సాయం చేయాలని చెప్పి మనవి చేస్తున్నాం. వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మన గుత్తి మండలం, మన గుత్తి ప్రజలు, మన అనంతపురం జిల్లాలో వాసులందరికీ ఈ రైల్వే వలన ఎంతోమందికి ఉపాధి ఉండేది. ఇప్పుడు ఆ ఉపాధి కరువైపోతుంది. కాంట్రాక్ట్ విధానంలో కూడా బేసిక్ స్కేల్లో కూడా చాలా తక్కువ అమౌంట్ ఇచ్చి పనులు ఎక్కువ చేయించుకుంటున్నారు. అదేవిధంగా ఇంతకుముందు కరోనా ముందర మనకి ఎన్నో ట్రైన్లు ఇక్కడి నుంచి వెళ్ళేవి. అది కూడా కొన్ని డైవర్షన్ విధంగా కొన్ని నాన్ స్టాప్ కాకుండా వెళ్ళిపోతున్నాయి. గుత్తి జంక్షన్ని మర్చిపోతున్నారు. కావున ఇవన్నీ చర్చించుకునేందుకు ఈ నెల గుత్తి ఆర్ఎస్ శ్రీ వాసవి కన్యకాపురి దేవస్థానంలో సాయంత్రం 5 గంటలకి మన గుత్తి ప్రజలందరూ ఈ సమావేశంలో పాల్గొని వారి సలహాలు, అమూల్యమైన సలహాలు, వాళ్ళ ఆలోచనలు చెప్పి మన ఈ కార్యాచరణ ముందుకు వెళ్ళే విధంగా సంకల్పించుకున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ 6వ తేదీ సాయంత్రం 5 గంటలకు గుత్తి ఆర్ఎస్ శ్రీ వాసవి కన్యకాపురి దేవస్థాన ప్రాంగణంలో అందరూ పాల్గొని అందరి సలహాలతో మనం ముందుకు వెళ్ళే విధంగా కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకుంటాము. జై హింద్. సమయభావం తక్కువ ఉన్నందువలన అందరికీ ప్రత్యక్షంగా కలవలేనందుకు చింతిస్తూ 6వ తారీఖు నాడు సాయంత్రం శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి టెంపుల్ నందు కల సమావేశానికి పుర ప్రజలందరూ కూడా ఆహ్వానితులే. కావున అందరూ కూడా వచ్చి వారి అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను.